ఇది ఫుల్ వ్యూ. అటు సైడ్ నుంచి నక్కల అరుపులు ఇంకా వినిపిస్తున్నాయి. సరే మెలికలు ఎలాగ ఉన్నాయా? నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి, లోకల్ లెటర్ అలాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం? హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను NH16 లో అయితే ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే ఒడిశా వెళ్తున్నాను. ఒడిశా ఎందుకు వెళ్తున్నానంటే క్యాంపింగ్ అది చేయడానికి. క్యాంపింగ్ అంటే తెలుసు కదా, మన బచ్చగాని తీస్తామని చెప్పి. ఇవాళ బచ్చాతో పాటు ఇంకా కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళి మనం ఒడిశాలో బాల్డా కేవ్స్ లో క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. మా ట్రిప్ అయితే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయింది. తెల్లవారుజామున 5ంటికి లైట్ ఏమి ఉండదు కాబట్టి వీడియో అనేది స్టార్ట్ చేయలేదు. కొంచెం దూరం వచ్చాక వీడియో అనేది స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. అలాగే ఇంజన్ బానెట్ అది ఓపెన్ చేసి వైబర్ వాటర్ లేదు, వైబర్ వాటర్ అది రీఫిల్ చేసుకున్నాను. ఇది ప్రస్తుతానికి బాద్షా లుక్. సో గైస్, రాజమండ్రి నుంచి బాల్డా కేవ్స్ 310 కిలోమీటర్లు ఉంటుంది. అయిపోయింది, బానెట్ అది ఇంకా క్లోజ్ చేసేయడమే. బానెట్ మూసాక బాద్షా లుక్ అయితే ఇది. కారు లోపల ఫుల్ ప్యాక్డ్ ఉంది. మధ్య సీట్ లో ప్యాకింగ్ ఉంది. లాస్ట్ మన ట్రంక్ ఉంది కదా, ట్రంక్ లో కూడా ఫుల్ లోడ్ తో వెళ్తున్నాం. సో గైస్, మనతో పాటు ఈ రోజు క్రియేటర్స్ కూడా ఉన్నారని చెప్పాను కదా. పక్కన ఫుడ్ 46, వెనకాల GSK వ్లాగ్స్ రాజమండ్రి, ఇటు పక్క మిస్టర్ శనక్కాయ్. వెనకాలంతా మా లగేజే. అటు క్యాంపింగ్కి, కుకింగ్కి సర్వడా లగేజ్ అంతా తీసుకుని మేమైతే బయలుదేరుతున్నాం. ప్రస్తుతం అన్నవరం అవుట్స్కట్స్లో ఉన్నాం. అన్నవరం ఇక్కడికి అప్రాక్సిమేట్గా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అన్నవరం దాటాక తుని దగ్గర నుంచి మేము ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం NH16 నుంచి. ఇక్కడ నుంచి మేము ఇంకా 227 కిలోమీటర్స్ అయితే ప్రయాణించాలి. ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ వచ్చేసి 1:47 అని చూపిస్తుంది. అఫ్ కోర్స్ మధ్యలో బ్రేక్లు అవి ఉంటాయి అనుకోండి, కొంచెం టైం అది పడుతుంది. 5 hours 47 minutes డ్రైవ్ టైం ఇక్కడి నుంచి. సో గైస్, మనం క్రూజ్ అవుతున్నాం NH16 పైన. మన బిలౌడ్ హైవే, కోల్కతా చెన్నై హైవే ఇది. ఏంటో ఈరోజు పొద్దున్నే ఫుల్ ట్రక్ ట్రాఫిక్ ఉంది. మామూలుగా ట్రక్ ట్రాఫిక్. గైస్, ఇప్పుడే మనం NH16 నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాం అనకాపల్లి ముందు. ఇప్పుడు దాకా మనం 160 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 150 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలి బాల్డా కేవ్స్ రీచ్ అవ్వాలంటే. ఇక్కడ నుంచి చిన్న రోడ్ అయిపోద్ది, పెద్ద రోడ్ ఏమి ఉండదు. రోడ్డు కూడా ఎలాగుంటుందో మనకు ఐడియా లేదు, చూడాలి. అండ్ టువర్డ్స్ పాడేరు అయితే మనం వెళ్తాం ఇప్పుడు. పాడేరు ఘాట్ అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తాం. పాడేరు ఘాట్ చూడటానికి చాలా బాగుంటుంది తెలుసా. చాలా సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ అయ్యాయి. చాలా భయంకరంగా ఉంది. ఎక్స్పీరియన్స్ మాత్రమే తోలగలరు ఇక్కడ. సరే మెలికలు ఎలాగ ఉన్నాయా? ఇది పాడేరు ఘాట్ అందం, అదిరుద్ది. పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది మారిపోతుంది. మొత్తం మేఘాల్లోనే ఉంటాం. ఇంకా ముందు జీప్ వెళ్తుంది చూడండి. ఇక్కడ మాక్సిమం లోకల్ గా యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ప్రస్తుతం మనం ఉన్నది మొత్తం కాఫీ ఎస్టేట్ మధ్యలో. కాఫీ అండ్ పెప్పర్, ఈ చెట్లన్నీ కూడా కాఫీ అండ్ పెప్పర్లే. ఈ పైకి వెళ్తున్నాయి చూడండి, చెట్టుకి ఇదంతా పెప్పర్, కింద కాఫీ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా గెస్ట్ చేయగలరా టైం ఎంత అయింది అనేది? ప్రస్తుతం టైం వచ్చి 12:35 అయితే అవుతుంది. క్లైమేట్ అయితే ఎలా ఉంది? 46 బ్రో, ఏమైంది? డల్ అయ్యా? తోళ్ళకి మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేలా ఉంది. ఇంకా చాలా ఘాటీ లెక్కలు నువ్వు. చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ టైం ఏమో. ఏం కాదు, సెట్ అయిపోద్ది. జస్ట్ రిలాక్స్. ఘాటీ అంతా ఎక్కేసాం. అండ్ గైస్, మేమైతే ఫ్యూయల్ అప్ అయితే చేయించుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా దూరం వెళ్ళాలి. రాజమండ్రిలో ఫుల్ ట్యాంక్ తోనే బయలుదేరాం. ఘాటీ అది ఎక్కి ఆఫ్ రోడింగ్ అది చేసి వచ్చాం కదా, సో టైం అయితే పెట్టింది. ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ వల్ల చూడండి ఫుల్ ట్యాంక్ కి ఎంత చూపిస్తుందో. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 485 కిలోమీటర్సే మనం ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు డిస్టెన్స్ టు ఎంటీ అని చూపిస్తుంది. జనరల్గా మనకి 850 కిలోమీటర్లు చూపించేది. వెల్కమ్ టు పాడేరు. పాడేరు వచ్చాం. ఈరోజు ఇక్కడ సంతలా ఉంది, సో మాకు కావాల్సినవన్నీ కొంటున్నాం.
అంటే కుకింగ్ అది చేయాలి కదండి, క్యాంపింగ్ అంటే కుకింగ్ ఉంటుంది కదా. అక్కడ ఫుడ్ 46 మా జేఎస్కే చూడండి టమాటాలు కొంటున్నారు. ఇక్కడ మా జేఎస్కే నెగోషియేషన్స్ చేస్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. లోకల్ ఎట్టేర్ అలాగే ఉంటుంది, లోకల్ ఎట్టేర్ అదే. ఇక్కడ దీపావళి అయిపోయినా కూడా ఇంకా పిస్టల్స్ అమ్ముతున్నారు. అదిగోండి దీపావళి తుపాకులు అంటారు చూడండి, అవి అమ్ముతున్నారు. మా వాళ్ళు ఫుల్ స్టాక్ వేసుకొచ్చేసారు. అదిగోండి ఫుల్ ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు ఈరోజు పాడేరు. అండ్ పాడేరు రాగానే మనం ఎప్పుడు కూడా అతిథి రెస్టారెంట్కి వస్తాం. ఈరోజు కూడా అతిథి రెస్టారెంట్కి వచ్చాను. దేని గురించి అనుకుంటున్నారు, కొంచెం ఫ్రెష్ అయ్యి మా లంచ్ అది ఇక్కడ కంప్లీట్ చేసుకోవడానికి. ఈరోజు మీల్స్ తీసుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా బాబు? 46 బాబు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కందిపొడితో స్టార్ట్ చేస్తున్నా. ఫుడ్ అయితే టేస్ట్ అదిరిపోద్ది ఇక్కడ 100% షూర్. రెస్టారెంట్లో భోజనం అది అయిపోయింది. భోజనం అది అయ్యాక షాప్కి వచ్చి కావాల్సిన గ్రాసరీస్ కొంటున్నాం. ఇదిగోండి కావాల్సిన గ్రాసరీస్. పక్కనే ఉంటుంది అతిథి రెస్టారెంట్ ఉంది కదా, మన అతిథి రెస్టారెంట్ పక్కనే ఉంటుంది కిరాణా కొట్టు. ఇందులోనే మాకు కావాల్సిన సామాన్లు అన్నీ కొంటున్నాం రాత్రికి. సరుకులు పాడేరులో కావాల్సిన సరుకులు అన్నీ తీసుకుని టువర్డ్స్ బాల్డా అయితే బయలుదేరాం. కొంచెం దూరం ఎటు వెళ్ళాలంటే మనం అరకు రూట్లో వెళ్ళాలి. కొంచెం దూరం కాదు, అరకు ఆల్మోస్ట్ టచ్ చేసుకుంటూనే వెళ్ళాలనుకోండి బాల్డాకి. వట్టి అమ్మ పాడేరులో వైల్డ్ క్రాఫ్ట్ స్టోర్ మామూలు వ్యవహారం కాదు. ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఉండదు మరి. ఈ హైవే ఏంటో తెలుసా? NH 516E. రంపచోడవరం నుంచి అరకు కనెక్ట్ చేస్తుంది చూడండి, అదే హైవే. బ్యూటిఫుల్ ఉంటుంది హైవే, మామూలుగా ఉండదు. పాడేరు టు అరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో ఏదైతే ప్యాచ్ కంప్లీట్ అవ్వందో అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మా ఏరియా నుంచి అరకు మేము ఏలేసుకుంటూ వచ్చేసి ఇదే హైవే పైన. అప్పుడు మాడుగల, తుని ఇవేవి టచ్ అవ్వవు. ఇటు రూట్లో అయితే వచ్చేస్తాం. గైస్ మనం అరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అరకు ఇక్కడ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మనకి మ్యాప్స్లో ఏం చూపిస్తుంది అంటే ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి టువర్డ్స్ జైపూర్. జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ కాదండి, ఒడిశాలో కూడా జైపూర్ ఉంది. ఆ రూట్లోకి డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. సో ఇక్కడైతే చూడండి 36 కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఇక్కడ నుంచి. గైస్ ఇక్కడ చూడండి అరకు రైల్వే క్రాసింగ్ ఉంటుంది చూడండి, అది క్రాస్ చేస్తున్నాం. ఇది అరకు వ్యాలీ దాటాక ఉన్న రైల్వే క్రాసింగ్. మరి కొద్దిసేపట్లో మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోతున్నాం. అరకు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము 1 కిలోమీటర్లో డైవర్షన్ అయితే తీసుకోవాలి. వెల్కమ్ టు ఒడిశా. ఆంధ్ర నుంచి ఒడిశాకి అయితే వచ్చేసాం. ఇదిగోండి స్వాగతం సుస్వాగతం. గైస్ మెయిన్ రోడ్ లోంచి ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం. బాల్డా ఊర్లోంచి పైకి 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. వీళ్ళందరూ చూస్తున్నారు చూడండి, ఇక్కడ లోకల్ ఎట్టేర్ అనమాట. ఇది అప్ హిల్ 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, కార్ వెళ్ళిపోద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈరోజు చేసేది క్యాంపింగ్ ఒక వాటర్ బాడీ పక్కన. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కొండ పైన వాటర్ ఉండటం చూసారా, కొండ పైన చెరువు ఉండటం చూసారా, ఇప్పుడైతే చూడబోతున్నారు. కొండ పక్కన కొండ దాటాక చెరువులు అనేది కామన్ గా చూస్తాం. కొండ మీద చెరువు ఇది. బాల్డా కేవ్స్ 3 కిలోమీటర్స్. మీరు ఎప్పుడైనా కొండ మీద చెరువు ఉండటం చూసారా? నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. లెట్స్ గో జానీ. మొత్తానికి అయితే వచ్చేసాం బాల్డా కేవ్స్ కి. బాద్షా లుక్ అయితే ఇది. అక్కడ దూరంగా ఒక ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుందా? ఎస్, ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఉంది. అండ్ ఇదంతా లేక్. ఇట్స్ ఎ క్రేజీ థింగ్. మనం ఈ రోజు ఇక్కడే క్యాంపింగ్ అది వేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ఒకసారి డ్రోన్ షాట్స్ అయితే కొన్ని చూడండి. వాయు పైకి లేగడానికి రెడీగా ఉంది, సెట్ చేసా. అండ్ మా బాయ్స్ ఉన్నారు కదా, మా బాయ్స్ ఏం చేస్తున్నారంటే క్యాంపింగ్ సెటప్ అంతా వేస్తున్నారు. ఇది ల్యాండ్ మీద వేసే క్యాంపు. మన రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తాం. ఇప్పుడు దాకా డ్రోన్ షాట్స్ చూసారు కదా,
మా వాళ్ళు ల్యాండ్ క్యాంపింగ్ సెటప్ అయితే చేశారు. ఇదిగోండి మంచి నెగనెగలు ఆడిపోతుంది సరుకు. కొత్తదన్నా. అవునా? ఇదే ఫస్ట్ టైం మళ్ళీ ఈ ప్లేస్ లో కొత్తది క్యాంపింగ్. సూపర్. రంగు రుచి చిక్కదనం అదిరింది. నేను కూడా మెల్లగా రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్ ని ఓపెన్ చేసేస్తున్నా. నేను కూడా డ్రోన్ ని ఇప్పుడిప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుంటున్నాను. అలా ఫ్లై చేస్తున్నాను. వెరీ సూన్ ప్రో ఫ్లైయర్ కింద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏరియల్ లొకేషన్ నుంచి వ్యూ అయితే ఇది. క్యాంపింగ్ సెటప్ అంతా అయిపోయాక లుక్ అయితే ఇది. మన బాచ్ అది రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్, ఇది ల్యాండ్ క్యాంపింగ్. చాలా రోజుల తర్వాత క్యాంపింగ్ అయితే వేసాను. అటుపక్క లేక్ వ్యూ చూస్తూ వెనకాల రూఫ్ టాప్ కార్ క్యాంపింగ్. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆహాహా, ఇప్పుడు వ్యూ చూడండి ఒక్కసారి. మంచు పడతాది. ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. లైట్ ఫెయిల్యూర్ అయిపోయాక లైటింగ్ సెటప్ అది చేస్తున్నాం. ఫ్రేమ్ అది చూసారా ఎలా ఉందో అసలు జస్ట్ లవింగ్ అంతే. క్యాంపింగ్ సెటప్ అంతా అయిపోయింది. లైట్ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా కుకింగ్ సెటప్ అయితే రెడీ చేస్తున్నాం. మేము తెచ్చుకున్న లైటింగ్ అన్నీ ఆన్ చేసి ఫస్ట్ విజిబిలిటీ అది చూసుకుంటున్నాం. నైట్ టైం ఇక్కడ నుంచి మనకి లైటింగ్ బాధ ఉండదు. చూసారా ఎలా కనిపిస్తుందో. మనం ఒక లైట్ కొన్నాం అనమాట, ఫోకస్ లైట్. ఇదికండి సోలార్ లైట్. ఇది క్యాక్ కనిపిస్తుంది కదా, ఏరియా అంతా కనిపిస్తుంది. ఇది వామ్ లైట్. వైట్ లైట్ కూడా వచ్చేలా చేసుకోవచ్చు మనం. ఇది వైట్ లైట్. ఇది ఇంకా లైట్ వస్తుంది. ఇది వామ్. శనక్కాయ బయ్య మొత్తం కిచెన్ తీసేసారు బయటికి. తీసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈరోజు అండా బుర్జీ విత్ వైట్ రైస్ సెటప్ అంతా చేసాం. ఒక్కసారి కామ్గా వినండి సౌండ్. మా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారేమో. మా వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. సౌండ్స్ అయితే విన్నారు కదా. కుక్కలు నక్కలు అంటున్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే కుక్కలు అలా చేయు, నక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. 100% చెప్పగలను. అప్పటికే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఒకటే చెప్పాడా. మీకే రైట్స్ ఉంటాయండి. అలా చూడకన్నాను అన్నం పెడతానే అన్నా. నేనైతే ఏదో చూస్తున్నట్టు అనిపించింది. పేమెంట్ ఇచ్చామంటే వెళ్ళిపోతావా చెప్పు, పంపించేస్తాం. సరే మనం అలాగే సేఫ్టీగానే ఉన్నాం. దాదాపు మన దగ్గర సేఫ్టీ రాడ్స్ అవి ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా తేడా వస్తే కార్లో కూడా దూరిపోవచ్చు. నక్కలు కాబట్టి గుంపు ఎక్కువ ఉంది. సేఫ్టీ పిక్కట్టుకున్న కాదు, మనం భయపడ్డాం ఇంకో ఇంకా తేడా జరిగిపోద్ది. భయపడద్దు, మనం నీట్గా అందంగా వండేసుకుందాం. ఎందుకంటే పొద్దున్న నుంచి మనం ట్రావెలింగ్ చేసి అలసిపోయాం. మంచిగా వండుకుని అందంగా పడుకున్నాం, రూపు రికవర్ అవుతాం. లేకపోతే కష్టం అయిపోద్ది. ఇలా భయపడకుండా నీట్గా వండేసుకుందామే. హీస్ క్యాంపింగ్ మాస్టర్ మ్యాన్. ఎన్ని క్యాంపులు వేసి ఉంటాడు. ఇటువంటి బోల్డ్ రిస్క్ ప్లేస్ ఎలా అయినా పడండి, నాకైతే దేని మీద భయం లేదు, బెంగ లేదు. నువ్వు కావాలని వండేస్తే నాకు భయం లేదు దేని మీద. కాకపోతే అందుకే పారిపోతారు. పారిపోవడం పేమెంట్ ఇచ్చామంటావా. ఇంకా పాడుబడ్డీలలో ఇది కొంచెమే జుజూపి. పాడుబడ్డీలు అయితే మామూలుగా కాదు, గజ్జల సౌండ్లు వస్తూ ఉంటే, షాడోలు కాపాడుతూ ఉంటే మామూలుగా ఉండదన్న. చాలా భయపడతాం. సరే ఈసారి నన్ను తీసుకెళ్తాం తప్పకుండా. రావాలన్నా మంచిగా ప్లాన్ చేస్తాం, ఇచ్చి పడేద్దాం. అలాగే తప్పకుండా మీరు రావాలి ఒకసారైనా. ఒకసారి రమ్మంటావా. ఒకసారి కాదు, మమ్మల్ని చాలా సార్లు తీసుకెళ్లారన్న. మిమ్మల్ని ఖచ్చితంగా మంచి ప్లేస్ తీసుకెళ్ళాలి. నేను అప్పటికే మీకోసమైన ప్లేస్ ని ఎతికి పెట్టుకున్నాను. కానీ అప్పటికి మీరు రాలేదు కదా, మీకు టైం కుదరక. అవునవును. ఆ ప్లేస్ అనేది మునిగిపోయింది, ఇప్పుడు లేదు. అవునా. నెక్స్ట్ టైం అది ఎలాగ ఖాళీ అయిపోద్ది కాబట్టి మునిగిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాం. నీకోసం వెయిటింగ్ ఆ ప్లేస్. వెళ్ళిపోదాం, బాద్షాని తీసుకెళ్దాం. సరే అన్న. జేస్కే వస్తావా. వస్తాను బ్రో, నాకు భయం లేదండి. ఇప్పుడు ఇలాగే అంటే నాకు కరవగానే నా పేమెంట్ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. కూరగాయలన్నీ కట్ చేసేస్తున్నాం ఫటాఫట్. ప్రస్తుతం టైం ఎంత చూపిస్తాను చూడండి. 7:45 అవుతుంది. ఇదిగోండి 6:45 అయితే అవుతుంది. ఎర్లీ టు కుక్, ఎర్లీ టు ఈట్, ఎర్లీ టు బెడ్. ఇది నవంబర్.
నవంబర్ ఫస్ట్ వీక్ అనమాట. నవంబర్ ఫస్ట్ వీక్లోనే చలి ఎలా ఉందంటే నవంబర్ ఎండింగ్కి డిసెంబర్లోను జనవరిలోను ఫిబ్రవరిలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఎప్పుడు నవంబర్లో ఇంతలా టెంపరేచర్ డ్రాప్ అవటం నేను చూడలేదు. చాలా గట్టిగా ఉంది చలి. ఇది ఫుల్ వ్యూ. వెనకాల మా కారు, పక్కన క్యాంపు, ఇక్కడ కుకింగ్. ఒక పక్క టమాటాలు కట్ చేస్తున్నారు, ఇంకొక పక్క రైస్ కొలత కొలుచుకొని పోసుకుంటున్నాం. జేఎస్కే కాస్ట్యూమ్ బాగుంది కదా ఈరోజు, చాలా కూల్గా కనిపిస్తున్నాడు. ఏం క్యూటీ బాయ్. క్రాస్ విండ్స్ అవి మామూలుగా లేవు అసలు. లైటప్ చేయడానికి చాలా టైం పట్టింది. అందుకే క్యాంపింగ్ వెనకాలకు వచ్చి లైటప్ అది చేసి పెట్టాం. కొంచెం రిస్కే. రైస్ అయితే అయిపోయింది, కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చాం. అండా బుజ్జి టైపు. అటు సైడ్ నుంచి నక్కల అరుపులు ఇంకా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా వినిపించాయి. చూస్తున్నాం దగ్గరికి అయినా వచ్చేస్తాయా అని. ఎంత టైం పడుతుంది చేస్తే? ఒక అరగంట. ఇంకా అరగంట? దేని గురించని? లో ఫ్లేమా? లో ఫ్లేమ్ కాదు, గాలి వల్ల హీట్ సరిగ్గా అందుకుంటుంది, సర్క్యులేట్ అవ్వట్లేదు. ఈసారి నుంచి మన దగ్గర ప్లేట్ ఉంటుంది కదా, పెద్ద ప్లేట్ తీసుకురావాలి. గాలిని అడ్డుకుంటుంది కదా. చిన్న ప్లేట్ ఉంది, అది రాదు ఈరోజు, ఎందుకంటే పెద్ద గ్యాస్ పండుగ కదా. మొత్తానికి సెట్టింగ్ ఏదో చేసాం అటు ఇటు చేసి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కూర కొత్త కొత్తలాడుతుంది, కొత్త కొత్తలాడిపోతుంది. ఒక పక్క చలి, ఒక పక్క వేడి వేడిగా వండుతున్న కూర వాసన. మా జేఎస్కే బాబు ఉన్నాడంటే ఏ కర్రీలో అయినా పెరుగది వేస్తాడు. ఎందుకు జేఎస్కే? గ్రేవీ గురించే కాదు బ్రో, ప్రతి కూరలో అంటే ఇగురు అలాంటి వాటిల్లో లేదా బిర్యానీ వాటిల్లో, ఫ్రై వాటిల్లో, చికెన్ ఫ్రై అలాంటి వాటిలో పెరిగేసుకుంటే కూర దగ్గర పడుతుంది, గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ పెరుగుతుంది. అచ్చా, చెఫ్ జేఎస్కే రెసిపీ ఇది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, జాగ్రత్త చేసి. టెంప్టింగ్ గా ఉంది కదా చాలా. జేఎస్కే ఎన్ని గుడ్లు? 10 గుడ్లు బ్రో. వా, ఇలాంటి కూర వండినప్పుడు మీరందరూ కంగారు పడిపోయి ఎప్పుడు తినేద్దామని కంగారు పడకుండా జాగ్రత్తగా స్థిమితంగా ఇలా ఎడ్జెస్ నుండి కలుపుకుంటే మన కూర అనేది ఇంకా రుచిగా వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఆయిల్ బయటకు వస్తుంది, రావడం జరుగుతుంది. సో మై డియర్ మిత్రులారా, మీరు కంగారు పడకుండా కూర అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. వాటర్ రైస్ అండ్ కర్రీ. ఇది మా డిన్నర్ సెటప్. ఇక్కడ హాయిగా కూర్చొని మేమందరం తింటాం. వేడి వేడి అన్నం, కర్రీ కూడా వేస్తాం. వా, పొగలు పొగలు వచ్చేస్తుంది. లైట్ పెట్టుకుని ఇలా తింటుంటే అందరం వా, సూపర్ సూపర్ ఉందన్న కదా. ఇదిగోండి ఫుడ్. పొగలు 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 వచ్చేస్తుంది. చలికిని దీనికి భలే కుదురుతుంది అన్న. గవలు గవలు తినేద్దాం, క్యాంపెయిన్ ఊరేద్దాం. చలికి వచ్చింది బ్రో, వాళ్ళు చలికి తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ టైం అన్న ఇంత అంటే ఎప్పుడు ఇలా రాలేదు. మన సైడ్ అయితే మామూలు సైడ్ ఉంటుంది, దానికి డబల్ ఉంది. ఇది ఇక్కడ మామూలు లేదు. లొకేషన్ అయితే చాలా బాగుందన్న. అసలు ఇటువంటి లొకేషన్ మేము ఎప్పుడు చూడలేదు, అంత బాగుంది. కానీ మిస్టరీ ఆ చెరువు ఎలాగ వచ్చింది అన్నది కూడా తెలియదు. తెలుసుకుందాం. చాలా జేఎస్కే గారు బ్రో, మీదేంటి విషయం చెప్పండి. అంటే బ్యూటిఫుల్ ప్లేస్లో, సారీ మూన్ లేని నైట్లో విత్ లైట్స్లో డిన్నర్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగున్నది కదా లైటింగ్ సెటప్ కూడా ఈరోజు. యాక్చువల్గా ఇవన్నీ ఫుడ్ 46 లైట్స్, నా లైట్స్ 2 కలిపాం. నాది ఒకటే పెద్ద లైట్. మన వాళ్ళకి 2 సెటప్లు ఉన్నాయి. మన వాళ్ళ దగ్గర 2 లైట్ సెటప్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా తినేయడమే. డిన్నర్ అది అయిపోయింది. డిన్నర్ అది అయిపోయాక మేము ఏం చేసామంటే సామాన్లన్నీ సర్దేశాం. తిన్నాక మాకు వేస్టేజ్ అది ఉంటుంది కదా,
తిన్నది వండింది అదంతా కూడా కవర్లో వేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ సినారియో చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది ల్యాండ్ క్యాంపింగ్ టెంట్. అటు సైడ్ చూడండి, లేక్ కట్ సైడ్ ఒక కార్ అయితే ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఒక కార్ అయితే ఉంది. పీపుల్ ఆర్ చిల్లింగ్. అదంతా ఫాగ్. మన బండి కలగల్లాడిపోతుంది. సో జేఎస్కే పైకి ఎక్కేసాడు. రాత్రికి కావాల్సిన వాటరు, నెక్స్ట్ పవర్ బ్యాంకులు అన్నీ తీసుకుని మేము కూడా ఎక్కిస్తాను పైకి. జేఎస్కే ఇగో. ఓకే, గుడ్ నైట్. బ్రో గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ బాయ్స్. కార్ అయితే లాక్ చేశాను. లాక్ చేసి కీస్ పక్కన పెట్టుకున్నా. ఇంకా ప్రస్తుతం 10 అయితే అవుతుంది. సీ యూ అట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండ్ మనమైతే చూస్తున్నాం ఇప్పుడు బ్యూటిఫుల్ సన్ రైజ్. డ్రోన్ అయితే పంపించి అటు సైడ్ వ్యాలీ వ్యూ అయితే తీస్తాను మీకు. ఇప్పుడు ఫాగ్ అది వచ్చింది, మరీ అంతలా రాలేదు, కొంచెం వచ్చింది. ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లు షూట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. దట్టు ఇంత కొండపై నుంచి షూట్ చేస్తుంటే చూడండి ఒకసారి, వ్యాలీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. దూరంగా మంచు, చిన్న చిన్న కొండలు, సూర్యుడు. అప్ప కన్నులు విందులా ఉంది కదా. డ్రోన్ షాట్స్ అయితే చూశారు కదా. సో ఇంజన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొంచెం వామప్ అయితే చేస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్ రైజ్ అయితే వచ్చింది పైకి. రాత్రి క్లౌడీ ఉండే, ఇప్పుడు చూడండి క్లౌడ్స్ అన్నీ పాస్ అయిపోయినాయి. గైస్ క్యాంపింగ్ అది వేసినప్పుడు మటుకు మీరు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూసుకుని వెయ్యండి. ఎవరో బర్త్డే చేసుకున్నారు ఇక్కడ, మొత్తం అన్నీ ఇక్కడే పడేశారు. బ్యూటిఫుల్ లేక్. రాత్రి నక్కల మటుకు అరుపులు మన కారు దగ్గరకు కూడా వచ్చి చూసి పోసుకెళ్ళిపోయినాయి. లేక్ వ్యూ అది చూపించలేదు కదా, ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను. అక్కడి నుంచి ఇదంతా ఉంది. ఇండియన్ ఫ్లాగ్ అయితే అక్కడ ఉంది, రెప్పలాడిపోతుంది మన ఇండియన్ ఫ్లాగ్. లేక్కి అటుపక్క కూడా క్యాంపింగ్ అది చేశారు. 46 Pro డ్రోన్ అది వేసాడు ఇప్పుడే. రూఫ్ టాప్ని అయితే మూసేస్తున్నాం ఇప్పుడు. సో ప్యాకప్ అనమాట. గ్యాజెట్స్ ఉన్నాయి కదా, గ్యాజెట్స్కి సోలార్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సన్కి పెట్టేసాం. మొత్తం క్యాంపింగ్ సెటప్ మొత్తం వైండప్ చేస్తాం. ల్యాండ్ క్యాంపు తీస్తాం, మన రూఫ్ టాప్ కార్ క్యాంపు తీస్తాం. అన్నీ కూడా ప్యాక్ అయిపోతాయి. మా వాళ్ళు అక్కడ కడగడానికి వెళ్తున్నారు వాటర్ తెచ్చుకుని. గైస్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి సీసా పెంకులు ఎలా బద్దలు కొట్టేశారు, ఎలా పగలు కొట్టేశారు. తాగితే తాగండి అబ్బా. ఇదిగోండి బాటిల్స్, రచ్చ బాటిల్స్, స్టఫ్ బాటిల్స్, గుటకాలు, స్టఫ్లు, వాటర్ బాటిల్స్, మామూలు కాదు. ఇదిగోండి మొత్తం చండాలం చేసేసారు. క్యాంపింగ్ వేసుకున్నాం నీట్గా. మా వేస్టేజ్ అంతా ఒక కవర్లో కూడా వేసుకున్నాం. కవర్ కూడా చూపిస్తాను ఆగండి. వాటర్ బాటిల్, చెత్త అంతా కూడా ఒక దగ్గర పెట్టాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కానీ ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు తాగండి, తందనాలు ఆడండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. బాటిల్స్ బద్దలు కొట్టకండి, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ని అయితే పడేయకండి. సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ. కొంచెం మీరు కూడా వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ అయ్యేలా చెప్పండి గైస్. అండ్ ఈ బ్యూటిఫుల్ ఏరియాని వదిలి ఇంకొక దగ్గరికి వెళ్ళి క్యాంపింగ్ అయితే వేయబోతున్నాను. సో గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. సాయి వెళ్తున్నావా వేరే దగ్గరికి? వస్తావా? కొట్టేద్దాం అన్న. మామూలుగా అడ్వాన్స్ కానీ. సో see you all in my next video. Bye. Bye.